ప్రతి ఒక్కరూ బాణాసంచా కాలుస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో అన్ని నిబంధనలతో జిల్లా అధికారుల అనుమతులతో తాత్కాలిక బాణాసంచా దుకాణాలు వెలిశాయి. అయితే గత పండుగతో పోలిస్తే దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి అంతగా కనిపించట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ దుకాణాల వద్ద నుండి మరింత సమాచారాన్ని ఇస్తారు. దీపావళి పండుగ వచ్చిందంటే ఇక లక్ష్మీ పూజలతో పాటు బాణసంచా టపాకులు ఉండాల్సిందే. అయితే మరి పండుగకు సంబంధించి ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో మనం చూస్తున్నాం. దాదాపుగా ఇటు మున్సిపల్ శాఖ, అటవీ శాఖ అనుమతులతో దాదాపుగా ఈ సంవత్సరం 50 షాపులకు అనుమతి ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ గతంతో పోల్చుకున్నట్టయితే కొంత కొనుగోలుదారుల సందడి తక్కువగానే ఉన్నట్టు కనబడుతోంది. అయితే ఎంతప్పుడు కూడా రేట్లు ఎప్పుడు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉన్నప్పటికీ కూడా దీపావళి అంటే ఖచ్చితంగా చిన్న పెద్ద అందరూ కూడా సరదాగా ఇంట్లో బాణసంచా కాల్చడము, ఆ తర్వాత టపాసులు పేల్చడము, ఆ తర్వాత లక్ష్మీ పూజలు చేసుకోవడము అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి మనం చూస్తున్నాం షాపుల వద్ద కొనుగోలుదారుల సందడి మాత్రం కాస్త ఎక్కువగానే కనబడుతుంది. అయితే గత 3 రోజులుగా ఇక్కడ ఈ యొక్క దీపావళి టపాసుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మరి గతంతో పోల్చుకుంటే, అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఎలాంటి టపాసులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఈసారి గ్రీన్ కాకర్స్ కూడా మరి పర్యావరణ హితంగా ఉండేందుకు గ్రీన్ కాకర్స్ కూడా వస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి షాపులలో ఏ విధమైనటువంటి ఒక బాణసంచా అమ్ముతున్నారు, వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ ఏం తేడా ఉందో మనం ఆ షాపు యజమానులను అలాగే ఆ నిర్వాహకుల్ని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉన్నది ఈసారి దీపావళికి? ఈ దీపావళికి చాలానే రేట్లు చాలా పెరిగాయి. ఈ వర్షాలు చేసేట్లా చాలా ట్రాన్స్పోర్ట్ వల్ల చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే లాస్ట్ టైం కన్నా ఈ టైం చాలా బాణసంచాల రేటు విపరీతంగా పెరగడం జరిగింది. ఈ వర్షాల వల్ల రైతులకు పంటలు లేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే కొద్దిగా కొనుగోలుదారుల సందడి తక్కువ ఉంది అన్నట్టు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ విషయంలో చాలా వెనకడుగు చేస్తున్నారు. ప్రతిసారి ఒక్కొక్కరు 5,000 6,000 కొనేది ఈ సంవత్సరం 1,000 రూపీస్తోనే సర్ది పెట్టుకుంటున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే అంటే ఎంత శాతం ఒక్కొక్క ఐటమ్ మీద? ఇప్పుడు మన దగ్గర దాదాపుగా చూస్తే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఐటమ్ మీద అంటే ఎంత శాతం పెరిగిందని మీరు భావిస్తున్నారు? ఒక్కొక్క ఐటమ్ పైన మనకు వచ్చేసి 20% నుంచి 40% దాకా పెరిగింది. అంటే ఈసారి పాపం పంటలు లేవు, వర్షాల వల్ల పత్తి రైతులు కూడా నష్టపోయారు. కాబట్టి మరి వాటికి అంచనాలుగా అంటే ఏమేమి కొంటున్నారు ఎక్కువ శాతం? ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కొరకు పెద్ద మొత్తంలో కొనే వాళ్ళైతే చిన్న పిల్లల ఐటమ్స్ తీసుకొని సర్ది పెట్టుకుంటున్నారు. అంటే పెద్దవాళ్ళు కాల్చేటి ఎవరు కొనడం లేదు. అంటే సరదా తీసుకునేందుకు మాత్రం ఏదంటే దీపావళి అంటే ఖచ్చితంగా బాణసంచా కాల్చాలి కాబట్టి ఏదో తీసుకుపోతున్నారు. అది సుఖ ఏదంటే పిల్లల బాధ చూడలేక కొనుక్కొని వెళ్తున్నారు. మరి ఈ సంవత్సరం దాదాపుగా మీరు అంటే ఎన్ని రకాల టపాసులు తీసుకొచ్చినారు? మేము ఈ సంవత్సరం అయితే ఒక 5 నుంచి 6 లాక్ దాకా తీసుకొచ్చాం. లాస్ట్ టైం కన్నా ఈ టైం చాలా డల్గా మార్కెట్ ఉంది. అంటే గతం ఎంత తీసుకొచ్చినారు? దాదాపుగా ఎంత గిట్టుబాటు జరిగింది? గతంలో తీసుకొచ్చాం 9 lakhs వరకు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం చాలా మార్కెట్ డల్ ఉండేట్లా ఎక్కువ మొగ్గు చూపడం లేదు. అంటే ఎన్ని రకాలు ఉంటాయి దాదాపుగా ఇక్కడ వచ్చేసి 15 రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ పిల్లలవి. అంటే ఇందులో అత్యంత కాస్ట్లీ అయిన ఐటమ్ ఏముంటుంది? ఇందులో అత్యంత కాస్ట్లీ అంటే చాలా చిన్న పిల్లలవి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి వాళ్ళ కొరకే. అంటే ఏ రకాలు అంటే ఇప్పుడు ఎక్కువగా కాకర పువ్వొత్తులు కాలుస్తుంటారా, లేదంటే రాకెట్ బాంబులా, లేదంటే ఈ 1000 వాలాసా, ఏవి ఎక్కువగా పోతాయి? క్రాకర్సే. మన వచ్చేసి చిన్న పిల్లలు వచ్చేసి చిచ్చుబుడ్లు, మన భూచక్రాలు అటువంటివి చాలా తీసుకెళ్తారు. మరి అంతేకాకుండా మరి ప్రమాదాలకు సంబంధించి, ఎందుకంటే బాణసంచా అంటే అగ్ని ప్రమాదం సంభవించేటటువంటి, అలాగే కొన్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటాయి. ప్రమాదాల కోసము మీ ప్రికాషన్స్ కూడా బాగానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అన్ని అనుమతులు తీసుకున్నారా? అన్ని అనుమతులు తీసుకున్నారు. అంటే మొత్తం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సిలిండర్స్ అవి ఇవి ఉచికే వాటరు అన్ని పెట్టుకోవడం జరిగింది. మరి 3 రోజుల నుంచి ఎట్లుంది గిరాకీ? అంటే ఎప్పటి నుంచి షాప్ స్టార్ట్ చేసినారు? షాప్ స్టార్ట్ చేసి 4 days అవుతుందండి. ఇప్పటి వరకు అయితే మార్కెట్ చాలా డల్గా ఉంది. ఇంకా రేపటి నుంచి ఈరోజు రేపు ఏమవుతుందో చూడాలి. చెప్పండి, కొనుగోలుదారులుగా మీరు ఏమేమి తీసుకుంటారు? మరి గతంతో పోల్చుకుంటే రేట్లు ఎట్లా ఉన్నాయి?
ఈసారి అయితే బాగా ఖరీదే అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం పిల్లల కోసం దరిదాపుగా ఒక 2,000-3,000 రూపాయలు తీసుకునేది. ఈసారి కొనే స్థాయి లేదు. అలాగే మార్కెట్ కూడా ఈసారి బాగా డల్ ఉన్నది. డబ్బులు ఇవ్వడానికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అండ్ రెండో విషయం ఏంటంటే లాస్ట్ టైంకు ఈ టైంకు దాదాపు 50% కొనడం కూడా తగ్గించేసినాం. అది కూడా పిల్లలు ఇబ్బంది పెడితేనే కొనడం అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఈసారి సంబరాలు అంబరా అంటాలి, హ్యాపీగా చేయాలి, కానీ ఆర్థికంగా కొంచెం అందరికి ఇబ్బందికరంగానే ఉంది. అంటే మొత్తానికి ఎట్లయినా సరే ఎంతో కొంత అయితే తీసుకోపోవాలా. ఖచ్చితంగా అదైతే మన ఫార్మాలిటీస్ పాటించాల్సిందే. కొద్దిలో కొద్ది అయినా కానీ సంతృప్తికరంగానే తీసుకోవాలి. అది ఆదిలాబాద్ అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఎందుకంటే పంటలు పండితేనే రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి. అప్పుడే అన్ని పండుగలు, ఏ పండుగ అయినా, సంక్రాంతి అయినా, దసరా అయినా, దీపావళి అయినా, ఏ పండుగ అయినప్పుడు కూడా డబ్బుల గలగల ఉంటేనే పండుగలు కూడా కలకలలాడుతూ ఉంటాయి. మరి ఈసారి ఎట్లా ఉన్నది? గలగల ఏం లేదు, అతి వర్షాల వలన కొద్దిగా తక్కువనే ఉంది. ఏమేమి తీసుకున్నారు మీరు? కొన్ని పిల్లల ఐటమ్ తీసుకున్నాము అంతే. రేట్లు ఎట్లున్నాయి గతంతో పోలిస్తే? రేట్లు గతంతో పోలిస్తే ఇప్పుడైతే ఎక్కువనే ఉన్నాయి. అయినా కూడా తీసుకోవాల్సింది. అయినా కూడా తీసుకుంటున్నాం. తీసుకోవాల్సిందే కొన్ని అన్న, పిల్లల కోసం అయితే తీసుకోవాల్సిందే. అంటే మొత్తం మీద దీపావళి పండుగ మాత్రం టపాసుల మొదతో మోగాల్సింది అంటారు. మోగాల్సిందే, ఖచ్చితంగా మోగాల్సింది. కొద్ది గొప్ప అయినా కానీ మోగాల్సిందే. ఆ పిల్లల సంతోషమే మన సంతోషం. పెట్టుబడిదారులకు మనకు కూడా హెల్ప్ చేయాల్సింది. అది మన ఆనవాయితీ ఇది. ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం దీపావళికి ఎన్ని పటాకులు కొన్నారు? ఇప్పుడు ఎన్ని కొన్నారు? లాస్ట్ టైము దాదాపు ఒక 3,000 రూపాయల వరకు తీసుకునేది. ఇప్పుడు దాదాపు 1,000-1,200 రూపాయల కంటే 3,000 పెడితే ఇప్పుడు అంటే ఒకప్పుడు 1,000కి సంచి నిండుతుందా? లేదండి, ఒక క్యారీ బ్యాగ్ వచ్చేది. ఇప్పుడు మరి క్యారీ బ్యాగ్లు ఇస్తారో చేతులు ఇస్తారో తెలియదు. అంటే మరి ఇక్కడ కొనుగోదారులకు చెప్తున్నారు, గతంతో పోల్చుకుంటే మటుకు ఆ రేట్లు మాత్రం చాలా విపరీతంగా దాదాపు 40-50% రేట్లు పెరిగినట్టుగా చెప్తున్నారు. కాకపోతే దీపావళి అంటే ఈ యొక్క టపాసుల సంబరాలు, ఎందుకంటే పిల్లలు సరదా పడుతుంటారు కాబట్టి మరి పిల్లల కోరిక నెరవేర్చేందుకు ఇంట్లో దీపావళి సంబరాలు, ఎందుకంటే చీకట్లని పారదోలేది వెలుగులతోనే కాబట్టి వెలుగులు విరజమ్మేలా దీపావళి టపాసులు ఉండాల్సిందే అని చెప్పేసి ఆ భావన కొద్దీ మరి రేట్లు ఎక్కువైనప్పుడు కూడా కొంతమంది కొంటా ఉంటున్నారు. ఎందుకంటే అంతేకాకుండా ఈ సీజన్లో దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క దీపావళి టపాసుల్లో ఉండేటటువంటి ఒక రసనాల వల్ల ఆ దోమల బెడద కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు పండగ సంబరాలు, ఇటు దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు టపాసులు అయితే ఎక్కువగా కొంటున్నారు. అంతేకాకుండా మరి ప్రమాదాలకు సంబంధించి ఇటు మున్సిపల్ శాఖ నుంచి కూడా అన్ని అనుమతులు చూస్తున్నాం. ఎలాంటి ప్రమాదాలకు లేకుండా ఇక్కడ నీటి తొట్టెల్లో నీళ్లు నింపున్నారు. అలాగే ఇక్కడ సిలిండర్లు కూడా, అంటే ప్రమాదాలకు సంబంధించిన సిలిండర్లు, అలాగే ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేశారు. అంటే పూర్తిగా అధికారుల అనుమతుల మేరకే పూర్తిగా షాపులు నిర్వహిస్తామంటున్నారు. కాకపోతే రేట్లు కాస్త ఎక్కువ ఉన్నందువల్ల మాత్రం ఈసారి దీపావళి సందడి అంతగా ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇటు షాపుల నిర్వాహకులతో పాటు ఇటు కొనుగోలుదారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN న్యూస్, ఆదిలాబాద్ టపాసుల షాపుల దగ్గర నుంచి.